హాయ్ ఈ వీడియోలో మనం ప్రొఫైల్ గురించి తెలుసుకుందాము. సో సేల్స్ ఫోర్స్లో ప్రొఫైల్ అంటే ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ సెట్టింగ్స్ అండ్ పర్మిషన్స్ దట్ డిటర్మైన్ విచ్ డేటా అండ్ ఫీచర్స్ యూజర్స్ క్యాన్ యాక్సెస్ ఆన్ ప్లాట్ఫామ్. సో ఏ యాప్స్కి వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది, ఏ ఆబ్జెక్ట్స్, ట్యాబ్స్, ఫీల్డ్స్, పేజ్ లేఅవుట్, రికార్డ్ టైప్స్, వాళ్ళకి లాగిన్ అవర్స్ కూడా మనం సెట్ చేయవచ్చు, లాగిన్ ఐపీ రేంజ్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా మనం సెట్ చేయవచ్చు. వీటన్నిటికీ మనం యాక్సెస్ ఇవ్వచ్చు ఆర్ యాక్సెస్ రెస్ట్రిక్ట్ చేయవచ్చు. ఓకే, పర్మిషన్ సెట్ ఈస్ నథింగ్ బట్ ఒక ప్రొఫైల్ లైక్ ఇప్పుడు మన సేల్స్ ఫోర్స్లో కన్సిడర్ చేసుకుంటే యూజర్స్ ఉంటారు. ఓకే, అండ్ ఈ యూజర్స్ ఒక్కొక్క యూజర్కి ఈ సపోజ్ ఇప్పుడు ఈ డెవలపర్ 1 అనే యూజర్ ఉన్నారు. ఈ యూజర్కి ఒక ఆబ్జెక్ట్కి యాక్సెస్ కావాలి, ఒక అప్లికేషన్కి యాక్సెస్ కావాలి, ఒక అపెక్స్ క్లాస్, ఒక ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్, ఇట్లా డిఫరెంట్ వాటికి యాక్సెస్ కావాలి అన్నప్పుడు సింపుల్గా ఒకరికి కావాలి కాబట్టి ఓకే ఇచ్చేస్తాము. అలాగే మనకి రియల్ టైంలో ఒక 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్కి మనం యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి అని అంటే ఒక్కొక్కరికి వెళ్ళి చేయలేము కదా, అందుకని చెప్పి మనకి ప్రొఫైల్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో ఈ డెవలపర్ 1, డెవలపర్ 2 వీళ్ళిద్దరిని ఒక సేమ్ ప్రొఫైల్లో పెట్టామనుకోండి, లెట్స్ ఎడిట్. ఓకే, ఈ డెవలపర్ 2 ఇన్యాక్టివ్లో ఉన్నారు. సో ఈ డెవలపర్ 2ని కూడా మనం యాక్టివ్ చేసేసి లైసెన్స్ ప్రొఫైల్ మారుద్దాం. ఓకే, వీ కాంట్ చేంజ్. ఓకే, విల్ గివ్ స్టాండర్డ్ సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ యూజర్ ఇద్దాము డెవలపర్ 1కి కూడా. ఓకే, డెవలపర్ ప్రొఫైల్ ఉంది కదా అండ్ లైసెన్స్ సేల్స్ ఫోర్స్ ఉంది, విల్ గివ్ సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 యూజర్స్కి సేమ్ ప్రొఫైల్ ఉంది. సో ఇప్పుడు ఒక్కసారి ఈ యూజర్కి వెళ్ళి ఇంకోసారి ఈ యూజర్కి వెళ్ళి చేంజ్ చేసే బదులు సింపుల్గా మనం ఈ ప్రొఫైల్కి వెళ్ళిపోయి మనం కావాల్సిన పర్మిషన్స్, ఆబ్జెక్ట్ పర్మిషన్స్, పేజ్ లేఅవుట్ పర్మిషన్స్ ఇవన్నీ కూడా సెట్ చేయవచ్చు. ఓకే, ఈ ప్రొఫైల్ క్యాన్ బి అసైన్ టు మెనీ యూజర్స్ బట్ ద యూజర్ క్యాన్ బి సెట్ ఓన్లీ టు 1 ప్రొఫైల్ ఎట్ ఎ టైమ్. సో ఈ సింపుల్గా ఏం చెప్తున్నారు, ఇక్కడ యూజర్స్ ఉన్నారు, ఒక యూజర్కి ఒక ప్రొఫైల్ మాత్రమే అలొకేట్ అయి ఉండాలి. అంటే ఈ డెవలపర్ 1 ప్రొఫైల్కి కంపల్సరీ ఒక ప్రొఫైల్ ఉండాలి, డెవలపర్ 2కి ఒక ప్రొఫైల్ ఉండాలి. ఓకే, ప్రతి ఒక్క యూజర్కి ఒక ప్రొఫైల్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. బట్ సేమ్ ప్రొఫైల్ డిఫరెంట్ పీపుల్కి ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, స్టాండర్డ్ ప్లాట్ఫామ్ యూజర్ అండ్ స్టాండర్డ్ ప్లాట్ఫామ్ యూజర్ ఈ సేమ్ ప్రొఫైల్ డెవలపర్ 1కి ఉంది, డెవలపర్ 2కి ఉంది, రైట్? బట్ ఉల్టా వర్క్ అవ్వదు. అంటే ఏమంటారు ఇట్లా, డెవలపర్ 1 user can have only 1 profile, but 1 profile can be assigned to many users. Okay, and each standard profile includes a default set of permission as for all standard and objects available in the platform. సో ఇక్కడ మనకి ఈ అడ్మినిస్ట్రేషన్లో ఈ యూజర్స్కి వెళ్ళిపోతే ఇక్కడ ప్రొఫైల్స్ ఉంది కదా, బై డిఫాల్ట్గా మనకు సేల్స్ ఫోర్స్ కొన్ని ప్రొఫైల్స్ అనేవి క్రియేట్ చేసి ఇస్తారు ఆల్రెడీ. ఓకే, వాటిని మనం డిలీట్ చేయలేము. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎడిట్ క్లోన్ ఆప్షన్ ఉంది. ఓకే, ఇది ప్రొఫైల్ నేమ్ వచ్చేసి అనలిటికల్ క్లౌడ్ ఇంజనీర్. ఇది కస్టమా కాదు. ఓకే, ఇక్కడ ఒకటి కస్టమ్ ఉంది. ఓకే, కస్టమ్ ఉన్న వాటికి మనకి డిలీట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. కస్టమ్ సేల్స్ ప్రొఫైల్, కస్టమ్ సపోర్ట్ ప్రొఫైల్, కస్టమ్ మార్కెటింగ్ ప్రొఫైల్, వీటన్నిటిని మనం డిలీట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది కస్టమర్ కాగానే చెక్ బాక్స్ ఇక్కడ ఉంది, ఇది టిక్ అయి ఉంటే ఇది మనం కస్టమ్గా క్రియేట్ చేసినవి. ఓకే, డెవలపర్ ప్రొఫైల్ ఇది కూడా కస్టమ్, రైట్? ఇవన్నీ కూడా మనకి డిలీట్ చేసుకునే ఆప్షన్ ఉంది. బట్ స్టాండర్డ్గా సేల్స్ ఫోర్స్ ఏవైతే ఇస్తారో మనం వాటిని డిలీట్ చేయలేము. మన యూస్ కేస్కి కావాల్సి అండ్ అలాగే ఈ ప్రొఫైల్లో ఏవైతే ఉంటాయో వీటిలో మనం ఎడిట్ చేయడానికి కూడా అన్నిటిని మనం ఎడిట్ చేయలేము. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ మనకి స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వీటిని మనం ఈ అకౌంట్ వీటిని మనం పర్మిషన్స్ మార్చలేము. ఇంకా ఎడిట్ చేద్దాము. చూడండి, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ పర్మిషన్ అసలు ఎక్కడ కూడా మనకి ఎడిట్ ఆప్షన్ అనేది లేదు. ద పర్మిషన్స్ డిఫైన్డ్ హియర్ కంట్రోల్ ద ఆబ్జెక్ట్ లెవెల్ యాక్సెస్ టు ఇండివిజువల్ రికార్డ్స్ విత్ ఇన్ ద ఆబ్జెక్ట్ టైప్ కంట్రోల్ బై షేరింగ్ మోడల్. సెట్ యాక్సెస్ లెవెల్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, అసలు ఇవి మనం మార్చలేము. ఓకే, అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్ పర్మిషన్స్ వీటిని కూడా మనం మార్చడానికి ఆప్షన్ అనేది లేదు.
సో స్టాండర్డ్ ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొఫైల్లో మనం ఏం చేంజెస్ కూడా చేయలేము. ఒకవేళ మనకి మన రిక్వైర్మెంట్ని బట్టి ఈ ప్రొఫైల్కి మనం ఏదైనా చేంజెస్ చేయాలి. సపోజ్ మనం మన అనలిటికల్ క్లౌడ్ ఇంజనీర్ ఇది యూజ్ చేసామనుకోండి. బట్ ఇందులో కొన్ని ఆబ్జెక్ట్స్కి పర్మిషన్ వ్యూ ఒకటే ఉంది. మనం క్రియేట్ అండ్ ఎడిట్ కావాలి అంటే డైరెక్ట్గా మనం ఇది ఎడిట్ చేసి మనం యాక్సెస్ ఇవ్వలేము. సో అలాంటప్పుడు మనం క్లోన్ చేస్తాము. ఓకే, సో మనం సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ని క్లోన్ చేద్దాము. ఓకే, ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఏదైతే ప్రొఫైల్ ఉందో ఇక్కడ క్లోన్ ఆప్షన్. ఓకే, క్లోన్ అనే బటన్ పైన క్లిక్ చేయగానే ఎగ్జిస్టింగ్ ప్రొఫైల్ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి మనం క్లోన్ చేసేటప్పుడు. ఓకే, సిస్టమ్ అడ్మిన్ న్యూ. ఓకే, ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. లెట్స్ సేవ్ ఇట్. మిగతాదంతా లైక్ సేమ్ ఇది వరకు ఎలా యూఐ వచ్చిందో అలాగనే ఉంది. బట్ మనం ఇక్కడ ఎడిట్ చేస్తే విల్ గో టు ఆబ్జెక్ట్స్. చూడండి, ఇప్పుడు స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ పర్మిషన్స్ మనం ఎడిట్ చేయవచ్చు. ఓకే, మన ఇష్టంగా మనం డిఫైన్ చేయవచ్చు ఇక్కడ. అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్కి కూడా మనం పర్మిషన్ అనేది ఇవ్వాలా వద్దా అనేది వీ కెన్ డిసైడ్. ఓకే, స్టాండర్డ్ ప్రొఫైల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనం ఎడిట్ చేయడానికి ఆప్షన్ అనేది లేదు. దెన్ system admin profile has the widest access to the data and greatest ability to configure and customize. అన్ని ప్రొఫైల్స్ కల్లా మనకి సిస్టమ్ అడ్మిన్ ఏదైతే ప్రొఫైల్ ఉంటుందో దానికి ఎక్కువ లైక్ ఫీచర్స్ కానీ అడ్వాంటేజెస్ కానీ సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్కి ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ యూ ఓపెన్ సిస్టమ్ అడ్మిన్, ఇక్కడ ఆబ్జెక్ట్ యాక్సెస్ ఏవైతే ఉందో చూడండి, ఇక్కడ అన్ని ఆబ్జెక్ట్స్కి రీడ్ ఆల్, మోడిఫై ఆల్, వీటన్నిటికి వ్యూ ఆల్, మోడిఫై ఆల్, అలాగే క్రియేట్, ఎడిట్, డిలీట్ అన్ని రికార్డ్స్కి కూడా యాక్సెస్ ఉంది. ఓకే, బట్ మనం ఏదైతే ఇందాక చూసామో మన కస్టమ్ ప్రొఫైల్, రైట్, సిస్టమ్ అడ్మిన్ న్యూ మన కస్టమ్ ప్రొఫైల్ కదా ఇది. ఇక్కడ బై డిఫాల్ట్గా అయితే అన్నిటికీ ఉండదు. అలాగే ఈవెన్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే సేల్స్ ఫోర్స్ ఇచ్చారో వాటికి కూడా వ్యూ ఆల్ అనేది పర్మిషన్ ఉండదు. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ స్పెషల్ పర్మిషన్ వ్యూ ఆల్ అండ్ మోడిఫై ఆల్. సో సిస్టమ్ అడ్మిన్కి మాత్రం ఒకరికి ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ అనేది ఉంటుంది. వ్యూ ఆల్ చేయొచ్చు, అలాగే మోడిఫై ఆల్ అనే పర్మిషన్ ఉంటుంది. దీస్ పర్మిషన్స్ ఓవర్ రైడ్ అదర్ షేరింగ్ సెట్టింగ్స్. సో ఈ వ్యూ ఆల్, మోడిఫై ఉంటే ఇంకా అదర్ పర్మిషన్స్ లైక్ ఓడబ్ల్యూడి, రికార్డ్ లెవెల్ సెట్టింగ్, ఆబ్జెక్ట్ లెవెల్ సెట్టింగ్ ఇలాంటివి ఏమున్నా కూడా అవన్నీ కన్సిడర్ చేయవు వ్యూ ఆల్, మోడిఫైల్ ఉన్నప్పుడు. దెన్ యూ కెనాట్ ఎడిట్ ఆబ్జెక్ట్ పర్మిషన్స్ ఆన్ స్టాండర్డ్ ప్రొఫైల్. ఇది ఇందాకనే చెప్పుకుందాం. అండ్ వీ కెనాట్ డిలీట్ స్టాండర్డ్ ప్రొఫైల్స్, రైట్, డిలీట్ కూడా చేయలేము స్టాండర్డ్ ప్రొఫైల్స్ని. దెన్ ఇప్పుడు ఇంకా మనం ఇక్కడ లెట్స్ ఓపెన్ అ ప్రొఫైల్. ఓకే, ఈ సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ప్రొఫైల్ డీటెయిల్స్, ఓకే, నేమ్ ఇది, లైసెన్స్ ఇది అని చెప్పి ఇది కస్టమ్ ప్రొఫైల్ కాదు, బై డిఫాల్ట్గా సేల్స్ ఫోర్స్ ఇచ్చింది అని చెప్పేసి. నెక్స్ట్ పేజ్ లేఅవుట్స్, టోటల్గా మనకి ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఓకే, అన్ని ఆబ్జెక్ట్ డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ. అలాగే పేజ్ లేఅవుట్ కూడా మనం కస్టమ్ ఆబ్జెక్ట్స్, ఇప్పుడు వ్యూ అసైన్మెంట్ ఈ పర్టికులర్ ప్రాపర్టీ ఆబ్జెక్ట్కి వెళ్ళిపోతే పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ మనం ఇట్లా అసైన్ కూడా చేయవచ్చు. మనం కావాలంటే ఇట్లా మార్చవచ్చు ఇక్కడ. ఓకే, ఈ పర్టికులర్ యూజర్, ఈ ఏదైతే సిస్టమ్ అడ్మిన్ ఉన్నారో వాళ్ళకి మనం ఏ టైప్ ఆఫ్ పేజ్ లేఅవుట్ ఇవ్వాలనుకున్నా కూడా మనం ఇక్కడ సెట్ చేయవచ్చు. ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ, అలాగే ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ కూడా మనం డిఫైన్ చేయొచ్చు. మన కస్టమ్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీ ఆబ్జెక్ట్, రైట్, ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్లో ఇది ఎడిట్ చేసి మనం ఈ పర్టికులర్ ప్రొఫైల్, ఈ పర్టికులర్ ఫీల్డ్ ఇవ్వాలా వద్దా, ఈ సిస్టమ్ అడ్మిన్ అనే ప్రొఫైల్కి యాక్సెస్ ఇవ్వాలా, ఎడిట్ యాక్సెస్ ఇవ్వాలా అనేది కూడా మనం డిసైడ్ చేయవచ్చు. దెన్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అయిపోయింది. నెక్స్ట్ ఈ కంపెనీ కస్టమ్ యాప్ సెట్టింగ్స్ సేమ్ అలాగే ఏ యాప్ ఇవ్వాలి అని చెప్పి, అండ్ బై డిఫాల్ట్గా
యాప్ కూడా ఏది ఇవ్వాలి. నెక్స్ట్ ట్యాబ్ సెట్టింగ్స్, కొన్ని ట్యాబ్స్ ఉంటాయి, డిఫాల్ట్ ఆన్, డిఫాల్ట్ ఆఫ్, రైట్, ట్యాబ్ హిడెన్. ఇవి ఈ 3 యూజెస్ కూడా మనం ట్యాబ్ కనిపించాలా వద్దా, వెల్స్ ట్యాబ్ సర్చబుల్ లాగా ఉండాలి, అసలు సర్చ్ చేసినా కూడా ట్యాబ్ కనిపించాలా వద్దా, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిఫైన్ చేయవచ్చు. ఓకే, రికార్డ్ టైప్ సెట్టింగ్స్. అలాగే ఇక్కడ మనకి రికార్డ్ టైప్స్ కూడా ఉంటాయి బై డిఫాల్ట్గా. కొన్నిటికి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాము. నార్మల్ యూజర్ అండ్ సూపర్ యూజర్ 2 రికార్డ్ టైప్స్ క్రియేట్ చేసాము. అందులో నుంచి ఒకటి మనం డిఫాల్ట్గా పెట్టాము. ఆ డిఫాల్ట్ని రిమూవ్ చేయడానికి కూడా మనకి ప్రాబ్లం అనేది కొంచెం ఫేస్ చేస్తాము. ఓకే, ఆ రికార్డ్ టైప్ సెట్టింగ్స్ కూడా మనం ఏమైనా చేంజెస్ కావాలి అంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇంకా మిగతాదంతా ఇది అడ్మినిస్ట్రేషన్, పర్మిషన్, అడ్మినిస్ట్రేటివ్. ఓకే, ఈ అడ్మిన్ చేసే ఇవన్నీ. ఓకే, ఆబ్జెక్ట్స్కి ఇట్లా మనం ఇది స్టాండర్డ్ ప్రొఫైల్ కాబట్టి, సిస్టమ్ అడ్మిన్ కాబట్టి ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ కనిపించట్లేదు. అదే సిస్టమ్ అడ్మిన్ కాకుండా అదర్ ప్రొఫైల్ అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మనం ప్రొఫైల్ గురించి తెలుసుకున్నప్పుడు ఐపీ అడ్రస్ యూస్ చేసుకొని రెస్ట్రిక్ట్ చేయడం ఎలా అనేది తెలుసుకుందాం అనుకున్నాం. సో లెట్స్ గో టు ప్రొఫైల్, యూజర్. ఓకే, ఈ యూజర్లో మనకి డెవలపర్ 1, ఈ యూజర్కి స్టాండర్డ్ ప్లాట్ఫామ్ యూజర్ అనే లైసెన్స్ అయితే ఉంది, ప్రొఫైల్ అయితే ఉంది. ఓకే, ఈ ప్రొఫైల్లో మనకి ఇక్కడ ఓపెన్ చేస్తే లాగిన్ ఐపీ రేంజ్, ఈ పర్టికులర్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడికి వస్తాము. న్యూ బటన్ పైన క్లిక్ చేస్తే యాక్చువల్గా వీళ్ళు ఈ లాగిన్ ఐపీ నుంచి లాగిన్ అవ్వాలి. ఓకే, విల్ గివ్, దీన్ని దాటిచ్చేద్దాం 89 నుంచి 90. ఒకవేళ ఈ ఐపీ అడ్రస్ దాటింది అనుకోండి, if you save this range the user will not be able to log into the user. Yes, invalid data, the list of IP range don't cover current. చూడండి అసలు ఇది మనం సేవ్ చేయడానికి కూడా ఆప్షన్ ఇవ్వట్లేదు. లెట్స్ ఎర్రర్ చూపించడానికి పాసిబిలిటీ అవ్వట్లేదు. విల్ గివ్. ఓకే, 87 నుంచి 88 వరకు. ఈ పర్టికులర్ ఇక్కడ 88 ఉంది కాబట్టి ఆబ్వియస్గా ఇది లాగిన్ అవుతుంది ఎర్రర్ లేకుండా. బట్ ఐ వాంట్ టు షో దట్ ఒకవేళ మనం రాంగ్ ఐపీ అడ్రస్ ఇస్తే అది మనకి ఎర్రర్ ఎలా త్రో చేస్తుంది, అసలు సైన్ ఇన్ అవ్వలేము మనం. యా, సేవ్ అయింది సమ్హౌ. సో ఇక్కడ ఐపీ, సో ఈ లాగిన్ ఐపీ రేంజ్ చూస్తే ఏముంది, 89 to 90. ఓకే, లెట్స్ డిలీట్ పైది, విల్ డిలీట్ దిస్. ఓకే, సో ఇక్కడ మనం ఒక ఐపీ రేంజ్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు. ఐపీ రేంజ్ ఏంటి, 89 నుంచి 90. ఈ పర్టికులర్ ఇన్ బిట్వీన్లో ఈ ఐపీ రేంజ్లో ఉంటే వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. ఓకే, లెట్స్ సి login.salesforce.com. అండ్ ఈ యూజర్ వచ్చేసి ప్రొఫైల్కి ఉన్న యూజర్ నేమ్ ఏంటి, డెవలపర్ 1 కదా. యా, విల్ ట్రై టు సేవ్. సో మనకి కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చినా కూడా మనల్ని లాగిన్ అవ్వడానికి ట్రై చేసినా కూడా అది మనకు యాక్సెస్ అవ్వట్లేదు, లాగిన్ అవ్వలేకపోతున్నాం. ఎందుకు అంటే మనకి ఇక్కడ లాగిన్ హిస్టరీలో కూడా మనకు తెలుస్తుంది. ఓకే, యూజర్స్లో లెట్స్ రిఫ్రెష్ దిస్. మనం డెవలపర్ 1 యూజర్ చూద్దాం, లాగిన్ హిస్టరీ. ఓకే, డెవలపర్ 1, ఈ పర్టికులర్ డెవలపర్ 1 యూజర్ డీటెయిల్స్ యూజ్ చేసి మనం లాగిన్ అవ్వడానికి ట్రై చేసాము.
సో ఓకే, యూజర్ ఇస్ ఫ్రోజన్. ఓకే, అందుకే మనం లాగిన్ అవ్వలేకపోతున్నాం. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఐపీ రేంజ్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి యూజరే అన్ఫ్రీజ్ చేయాలి ఈ యూజర్ని. ఓకే, అన్ఫ్రీజ్ అయిపోయింది. లెట్స్ ట్రై టు లాగిన్ వన్ మోర్ టైం. స్టిల్ లాగిన్ అవ్వలేకపోతున్నాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏముంది లాగిన్ హిస్టరీలో? లెట్స్ సీ వన్ మోర్ టైం. ఓకే, రిస్ట్రిక్టెడ్ ఐపీ. యాక్చువల్ ఐపీ ఏంటి? 88 వరకు లాగిన్ అవ్వచ్చు. బట్ మనం ఇక్కడ ప్రొఫైల్లో డిఫైన్ చేసాము. ఈ లాగిన్ ఐపీ రేంజ్ ఏదైతే ఉందో ఇక్కడ డిఫైన్ చేసాము. సో రెస్ట్రిక్ట్ చేసేస్తుంది మనల్ని లాగిన్ అవ్వకుండా. ఒకవేళ మనం కరెక్ట్గా ఇస్తే ఇట్ విల్ అలౌ us టు లాగిన్. ఓకే, లెట్స్ ఎడిట్ ఇట్. సో 88 మనకు కదా కావాల్సింది. 87 నుంచి 90 వరకు ఇస్తే ఇన్ బిట్వీన్ రేంజ్లో ఉంటుంది కాబట్టి we can successfully login, I think now. సో ఇప్పుడు ఎర్రర్ లేకుండా లాగిన్ అయ్యాము. అండ్ ఇక్కడ మనం లాగిన్ హిస్టరీలో కూడా చూసుకుంటే లెట్స్ రిఫ్రెష్ అండ్ సీ. ఓకే, లాగిన్ అయ్యాం కాబట్టి లెట్స్ లాగ్ అవుట్ టు దిస్ ఫ్రమ్ దిస్ యూజర్. మనం లాగిన్ హిస్టరీ చూడలేము, ఓన్లీ సిస్టమ్ అడ్మిన్ కెన్ సీ. ఓకే, సో ఈ యూజర్ ట్యాబ్కి వెళ్ళిపోయి అండ్ డెవలపర్ వన్ ప్రొఫైల్లో ఈ యూజర్లో మనకి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ యూజర్ ఫ్రోజన్ ఉన్నారు కాబట్టి రెస్ట్రిక్ట్ అయిపోయింది, లాగిన్ అవ్వలేకపోయాం. తర్వాత ఐపీ రెస్ట్రిక్షన్ వల్ల మనం లాగిన్ అవ్వలేకపోయాము. ఆ రెస్ట్రిక్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేస్తే మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాము. ఓకే, సో ఇది ఐపీ రేంజ్ యూజ్ చేసుకొని ఇట్లా కూడా మనం రెస్ట్రిక్ట్ చేయవచ్చు. అండ్ ఇప్పుడు మనం ప్రొఫైల్ లెవెల్లో చూసాము, రైట్? అంటే ఈ పర్టికులర్ ప్రొఫైల్ ఏంటి? మనకి స్టాండర్డ్ ప్లాట్ఫామ్ యూజర్. ఈ పర్టికులర్ స్టాండర్డ్ ప్లాట్ఫామ్ యూజర్కి వెళ్ళి మనం ఐపీ రేంజ్ని డిఫైన్ చేసాము. అంటే ఈ ప్రొఫైల్తో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు ఈ విత్ ఇన్ రేంజ్లో లేకపోతే వాళ్ళకి లాగిన్ అవ్వడానికి రిస్ట్రిక్ట్ చేసాము. ఇంకొకటి ఆర్గనైజేషన్ లెవెల్. ఓకే, ఆర్గనైజేషన్ లెవెల్ ఐపీ అడ్రస్ రెస్ట్రిక్ట్ చేయాలి అంటే నెట్వర్క్ యాక్సెస్. ఈ సెక్యూరిటీ అనే టాపిక్లో ఈ నెట్వర్క్ యాక్సెస్ ఒకటి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మనం కావాలనుకున్న ఐపీ అడ్రస్ ఎండ్ రేంజ్ పెడితే మనం అక్కడ నుంచి కూడా టోటల్గా అసలు ఈ పర్టికులర్ మన ఆర్గ్కే సైన్ ఇన్ అవ్వకుండా మనం రెస్ట్రిక్ట్ చేయవచ్చు. ఓకే, yeah, that's all about this IP address and profile. Okay, yeah, thank you.